ఈ వీడియోలో 'రాయన్' మూవీ రివ్యూ అయితే చూద్దాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. 'రాయన్' అంటే ధనుష్ తన ఇద్దరు తమ్ముళ్ళు అయిన సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం చెల్లి కోసమే బతుకుతూ ఉంటాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులైతే దూరమవుతాడు. తమ్ముళ్ళు, చెల్లిని ఎంతో కష్టపడి పెంచుతాడు రాయన్. ఇక సేతు అంటే ఎస్‌జే సూర్య ఆ ఏరియాపై పట్టు సాధించాలని అనుకుంటాడు. సిటీకి వచ్చిన కొత్త కమిషనర్ అంటే ప్రకాష్ రాజ్ రౌడీ గ్యాంగ్‌లను ఏరి పారేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో రాయన్ పెద్ద తమ్ముడైన ముత్తు అంటే సందీప్ కిషన్‌కు ఎదురైన పరిస్థితి ఏమిటి? తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాయన్ ఏం చేస్తాడు? చివరికి రాయన్‌కే తన తమ్ముళ్ళు ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చింది? రాయన్ కథ చివరికి ఏం అవుతుందనేది స్టోరీ. రాయన్ సినిమా కథ ఓవరాల్‌గా చూసుకుంటే కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్న కథే ఇది. కానీ ధనుష్ ఇలాంటి పాత కథను కాస్త సాలిడ్ చేసి తన స్టైల్‌లో అయితే తెరకెక్కించాడు. అలా ముందుకు వెళ్తుంటే రాయన్‌కు ఏదో పెద్దగా భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అనుకుంటాం. కానీ అదేమీ చూపించడు. రాయన్ అంటే అవతలి వాడు భయపడాల్సిందే అన్నట్టుగా అయితే చూపించాడు. ప్లస్ పాయింట్ విషయానికొస్తే, ఈ సినిమాలో మొదటగా యాక్టర్స్ పెర్ఫార్మన్స్‌ల కోసం మాట్లాడినట్టయితే, ధనుష్ ప్రతి ఒక్క నటుడికి పర్ఫెక్ట్ రోల్‌నైతే అందించాడని చెప్పాలి. రాయన్‌గా తన పాత్ర నుంచి పోలీస్ పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్ వరకు సాలిడ్ కాస్టింగ్ తీసుకున్నాడు. పలు ఎమోషన్స్ గాని, యాక్షన్ సీక్వెన్సెస్ గాని తన మార్క్ మాస్‌తో చేసి చూపించడం బాగుంది. అలాగే యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఈ చిత్రంలో మంచి రోల్ అయితే దక్కిందని చెప్పాలి. తన పాత్ర సందీప్ చాలా నేచురల్‌గా అయితే చేశాడు. 'కాళిదాస్ జయరాం విక్రమ్' తర్వాత ఈ సినిమాలో డీసెంట్ పెర్ఫార్మన్స్‌నైతే ప్రదర్శించాడు. అయితే వీరితో పాటు తన చెల్లెలి పాత్రలో చేసిన నటి తుషార విజయన్ ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అనే చెప్పాలి. ఇంకా మైనస్ పాయింట్ చూసుకుంటే, ఈ చిత్రంలో నిరుత్సాహపరిచే అంశాలు కూడా బాగానే ఉంటాయని చెప్పాలి. మెయిన్‌గా ధనుష్ దగ్గర బలమైన కథ లేదు. మాస్‌లో అందరికి బాగా తెలిసిన లైన్‌తోనే సినిమా సినిమా మాత్రం నడిపిస్తాడు. దీంతో ఈ సినిమా పట్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఎక్సైట్‌మెంట్ కూడా పెద్దగా కనిపించదు. ఇక మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులు కూడా లాంటివి సినిమాలో కూడా లేవు. ఇంకా ఓవరాల్‌గా చూసుకుంటే, అలాగే తెలుగులో డబ్బింగ్ కేర్ కూడా బాగా తీసుకున్నారు. ఇక టెక్నికల్ టీమ్‌లో రెహమాన్ తన పని అయితే చూసుకున్నాడు. మంచి సాంగ్స్ కొన్ని సీన్‌లో అయితే సాలిడ్ రికార్డింగ్ అయితే అదరగొట్టాడు. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్‌గా అయితే ఉంది. ఎడిటింగ్ అయితే పర్వాలేదని చెప్పొచ్చు. ఇక దర్శకుడు ధనుష్ విషయానికొస్తే, తన సినిమాకు నటుడిగా పూర్తి స్థాయి న్యాయం చేశాడు. కానీ దర్శకుడిగా మాత్రం ఈసారి తన బెంచ్ మార్క్ సినిమాకు పూర్తి స్థాయి న్యాయం చేయలేదని చెప్పొచ్చు. రొటీన్ లైన్‌తోనే తీసుకున్నాడు కానీ, దానిని మాత్రం అంత బోర్ కొట్టకుండా హ్యాండిల్ చేయడం మాత్రం బాగానే ఉంది. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.